మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ శీర్షిక కింద మనం చాలా విషయాలు, చాలా విశేషాలు ఈ మాటామంతి కార్యక్రమంలో మొదటగా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది అనే దాని ఒకడు అతిథిగా ఒక ఇంటికి వచ్చాడు. యజమాని అభిమానంతో అతనికి భోజనాదులు శ్రద్ధగా నిర్వర్తించాడు. వచ్చినవాడు మంచివాడు కాదు. అతడు ఇంట్లో కూర్చొని లోపల ఉన్న వాసాలు లెక్క పెడుతున్నాడు. వాసాలు అంటే ఏంటి? మామూలుగా ఇల్లు నిర్మించేటప్పుడు, అదే వసారా నిర్మించేటప్పుడు తాటి బద్దలతో ఒక ఫ్రేమ్ ముందు ఏర్పాటు చేస్తారు. దానికి వాడే తాటి బద్దలు, ఇతర కొయ్యలు, వాటిని వాసాలు అంటారు. ఆ వాసాల పైన తుంగ, విడవలి, తాటాక్ వీటిలో ఏదో ఒక రకం కప్పి ఇల్లు నిర్మించుకుంటారు. కొన్ని సంవత్సరాలకు వానలకు ఈ కప్పు చినిగిపోయి కప్పు కొన్ని వాసాలు మానాల్సి వస్తుంది. ఎందుకంటే అవి వానలో నాని ఉంటాయి కాబట్టి. ఆ ఇంటికి భోజనానికి వచ్చిన ఆ దొంగగారు ఏ వాసాలు చివిగిపోయి ఉన్నాయి, ఎటు నుంచి అయితే ఇంట్లోకి తేలికగా రాత్రిపూట దూరవచ్చు అని చూసుకుంటున్నాడు. ఏమిటి పైన చూస్తున్నారే అంటే, మీ ఇంటికి ఎన్ని వాసాలు వేశారా అని చూస్తూ ఉన్నాను అన్నాడు. అన్నం పెట్టారే, వీళ్ళకు అపకారం చేయకూడదే అని ఇంగిత జ్ఞానం కూడా లేని కృతజ్ఞుడు వాడు. తన ప్రాణం నిలిపిన వాడికి కూడా అన్యాయం తలబెట్టాలని తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అని అంటారు. నమస్తే.